us to gather here. ప్రేమల మా తండ్రి ఇక్కడ కూడి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. Thank you that we could meditate on this phrase, and Lord, even as we spend few moments, we pray that you will enable us to bring into a greater revelation. ప్రభువా, యొక్క అంశం గురించి ధ్యానించుకోవడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకొంత సమయం మీ సన్నిధిలో గడపడానికి మేము ఆలోచిస్తుండగా మరి శ్రేష్టమైన ప్రత్యక్షతల్లోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. Lord, I also bring the throne of grace, anoint me, use me as thy mouthpiece. ప్రభువా, మీ యొక్క కృప కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. నన్ను అభిషేకించండి, మీ నోటికి బూరగా నన్ను వాడుకోనండి. I acknowledge there is nothing good in me, but Lord, as we wait upon thee, as we look upon thee, Lord, that you may use me as thy mouthpiece. ప్రభువా, నాలో మంచి ఏమీ లేదని నేను ఒప్పుకుంటున్నాను. నీ కొరకు కనిపెట్టుచు మీ కొరకు ఎదురు చూచుండగా నన్ను మీరు వాడుకోమని, మీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. Pray for the translation also, the right word may be given. ప్రభువా, తర్జుమా కొరకు కూడా ప్రార్థిస్తాను, సరైన పదం రావడానికి సహాయం చేయండి. And thank you for all those who could gather here. Lord, we pray that you may speak to each one of us according to our needs, that we may be encouraged and revived by your word. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం మా ప్రభువా. సరైనటువంటి మాటను పొందుకొని మేము ప్రోత్సహించబడి మీ యొక్క మాటలో ఆనందించడానికి సహాయం చేయండి. Binding all the powers of darkness, we offer this prayer in the most exalted name of Lord and Savior Jesus Christ. ప్రతి అంధకార శక్తులను బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. So I once again thank you for the Lord who has given me the privilege to be in your midst. మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాము, దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ధన్యతను దేవుడు నాకు ఇచ్చినందుకే మీ మధ్యలో ఉండటానికి. I think last year also I was in your midst. గత సంవత్సరం కూడా నేను మీ మధ్యలో ఉన్నాను అనుకుంటా. Any problem? No. It's okay. No. Any problem? No. బానే ఉంది కదా? Or there is any change? Okay. Yeah, and also I want to thank you for your prayers regarding our family and for the ministry and the church in Bangalore. మా కుటుంబం కొరకు, సంఘము బెంగళూరులో ఉన్న సంఘము కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకే మీకు వందనాలు. And also as a church we are being praying for all of you. ఒక సంఘముగా మేము కూడా మీ గురించి ప్రార్థిస్తా ఉన్నాం. And some of you know me and my family and the ministry. మీలో కొంతమందికి నేను, నా కుటుంబము, నా పరిచర్య గురించి తెలుసు. And recently I would also thank you, most of you, especially as you have been praying for my parents who are not well. నా తల్లిదండ్రులకు ఆరోగ్యం అంత బాగలేదు, దాని గురించి మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు వందనాలు. And by God's grace, God has shown the mercy towards them that they could come out from all the problems. దేవుడు కృప చూపించారు. దేవుడు ఆయన కనికరం చొప్పున ప్రతి సమస్య నుండి కూడా వారు విడుదల పొందుకున్నారు. And from their dead beds, God had brought them to a healthy life from their dead beds. My mother and father at the same time, they were in critical ICU for, I can say, for more than 60 days. And one side my mother, other side my father, and the doctors didn't had any hope, but it's the prayers and by faith in him, God has brought them back. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే సమయంలో, అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా సుమారు 60 రోజులు ఐసీయూలో ఉన్నప్పుడు మరణ పడక నుంచి లేవనెత్తినట్లుగా డాక్టర్స్ కూడా ఇక్కడ నిరీక్షణ లేదని చెప్పేశారు. అయినా కూడా మీ ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు వారిని ఇద్దరిని మరి తిరిగి లేపారు. So I don't want to take long session. I know it's already 1 o'clock. ఇప్పటికే 1 గంట అయింది. ఎక్కువ సెషన్ టైం తీసుకోవాలనుకోవట్లేదు. Actually I feel that if you start early your sessions so that it could be closed by 12:30. నిజానికి మీరు త్వరగా సెషన్ స్టార్ట్ చేసుకోగలిగితే 12:30 కల్లా క్లోజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. Because the early times it will be better for you to meditate on the word of God. ఎందుకంటే తెల్లవారి త్వరగా వచ్చినప్పుడు ఎక్కువ టైం మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోగలరు. As late afternoon and then it's very difficult to concentrate and then to take on. మధ్యాహ్న కాల సమయం అయిపోయేటప్పటికి దృష్టి నిలపడం కొంచెం కష్టం అవుతుంది మీకు. It's two things. One is you have to look also the physical aspect of a man, how he has been created, so that things could they can take things. రెండు విషయాలు కూడా చూడాలి. ఒక వ్యక్తిని ఎలాగా, మనిషిని దేవుడు ఎలా సృష్టించారో అది ఆలోచించి ఎలాగ పొందుకోగలడో అది కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. As per the science and the medical science, they say a concentration of any person, the greatest concentration a person can do is
1 hour or 1 hour 15 minutes, not more than that. వైద్య శాస్త్రం బట్టి మాకు సైన్స్ని బట్టి తెలిసిన సంగతి ఏంటంటే ఒక వ్యక్తి ఒక గంట సేపు లేక గంట 15 నిమిషాల సేపు మాత్రమే తన దృష్టిని ఏకాగ్రతను ఉంచగలడు. After that, he slowly gets distracted. దాని తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోతా ఉంటాడు. And that's why we see that even in our schools or in our colleges, each session you see a period is of maximum of 1 hour. అందుకనే స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా చూస్తూ ఉంటాం, ఒక్కొక్క పీరియడ్ ఒక సబ్జెక్ట్ కి ఒక 1 అవరే దానికి కేటాయిస్తారు. And there is a change. ఆ తర్వాత వేరే సబ్జెక్ట్ ఉంటుంది. So if you come early, if you have 1 hour one session, 1 hour 15 minutes one session, have a break, then another 1 hour 15 minutes session, it will be more profitable for you than if you come late starting. గనక లేట్గా స్టార్ట్ చేసుకోవటం మొదలు ముందుగా వచ్చి ఒక గంట పావు సెషన్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకొని మరలా ఇంకో సెషన్ కలిగి ఉంటే మీకు ఎక్కువ లాభకరంగా ఉంటుంది. So as we are seeing that the topic on Matthew chapter 10 verse 8, గనక మనం చూస్తూ ఉన్నట్లుగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము మన టాపిక్, మన అంశము. So when Srinivas Reddy told me about this, I only remembered 108 because I was 6 months in the hospital, and after that also I was shifting my father through ambulance to frequently for the dialysis. I always suddenly this has gone into my mind. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ మాట రిఫరెన్స్ చెప్పంగానే నాకు వెంటనే 108 అంబులెన్స్ గుర్తొచ్చింది. ఎందుకంటే సుమారు 6 నెలలు నేను హాస్పిటల్లో గడిపాను. అంబులెన్స్ లో మా నాన్నగారిని తీసుకెళ్లాల్సి వచ్చింది డయాలసిస్ కి, దీనికి. So here he says, ఇక్కడ రాయబడి ఉన్నది, says freely I received and freely I give. ఉచితముగా పొందితిని, ఉచితముగా పొందితిని. Verse 10:8. Okay, 10వ అధ్యాయం 8వ వచనము. Sorry, you can read that verse. కలిసి చదువుదామా? 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. Yeah. Now, who has said this? ఎవరు చెప్పారు ఈ మాట? So Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా. To whom? ఎవరితో చెప్పారు? To disciples. శిష్యులతో చెప్పారు. At what stage he told them? ఏ సమయంలో ఈ మాటను చెప్పారు? Yes. If you read verse 1. మొదటి వచనం చదివితే అర్థమవుతుంది. అంతటా తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. Now, when they were supposed to go for the preaching of the good news, at that time he called and he has given them what? The power and authority over the powers of evil, and then to heal. సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపించవలసిన సమయంలో ప్రభు వారిని పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, రోగములను వ్యాధులను స్వస్థపరచుటకును వారికి అధికారం అనుగ్రహించినప్పుడు ఈ మాట చెప్పారు. So now if you see that when you want me to take this into mind? Okay, fine. Now we see that these disciples who were there with Lord Jesus Christ, and when he felt that they were being equipped by the word, and when they can go out and minister, and he has given him this authority to these disciples. యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తున్నప్పుడు ఆయన శిష్యులను పిలిచి ఆయన వారికి అధికారం ఇచ్చి సువార్త ప్రకటించమని అప్పగించి పంపిస్తా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఈ మాటను వారికి చెప్తున్నారు. So if you look to Lord Jesus Christ, at any moment before he teach or when he tries to equip anybody, he himself will set an example. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని పిలిచి వారికి ఒక పని అప్పగించి వారిని సిద్ధపరిచి పంపించక ముందు ఆయనే ఒక ఉదాహరణను, మాదిరిని వారికి ఉంచుతాడు. So here we see that what you have received, he says, you go and preach. అని ఏమంటానంటే ఏదైతే పొందుకొని ఉన్నారో దాన్ని మీరు ప్రకటించండి అంటున్నారు. Now if you see into the Lord Jesus Christ, how did he set an example before he could give this thought to his disciples? తన శిష్యులకు యేసు ప్రభువారు ఈ ఆలోచనను చెప్పక ముందు ఏ విధమైనటువంటి మాదిరిని శిష్యులకు ఉంచారో మనం చూడాలి. Now first if you look, what did Lord Jesus Christ is given, or what did he give to us?
మొదట యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చున్నారో అది చూసినట్లయితే I think maybe I am not attended your other sessions. I think you might have already gone through this, but yet I want to brief about it. ఇంతకు ముందు సెషన్స్ నేను చూడలేదు, ఆల్రెడీ మీరు చూసుంటారు, కానీ కొంచెం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. What is that the Lord Jesus Christ has given to us? The greatest thing what He has given to us. మీరు చెప్తారా? ప్రభు అయిన యేసు మనకి ఇచ్చినటువంటి అతి గొప్ప విషయాల్లో శ్రేష్టమైనది ఏంటి? రక్షణ. Salvation. రక్షణ. Who has given to us? ఎవరు ఇచ్చారు ఈ రక్షణ మనకు? Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు. Okay. To give this salvation, did anything it cost to Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు వారు మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన ఏమైనా వెల చెల్లించవలసి వచ్చిందా? Yes. So if you look to that scenario, గనుక దాన్ని చూస్తున్నప్పుడు మనము first thing is He has left the heavenly place. మొదటి విషయం ఏంటంటే పరలోకపు ఆ స్థలాన్ని ఆయన విడిచి వచ్చాడు. Where He has all the glory, honor and authority. అక్కడ సమస్తమైన మహిమ, అధికారము, ఆధిపత్యం ఆయనకున్నది. So He had to leave that. గనుక దాన్ని విడిచిపెట్టారు. And the second thing, రెండవది what He had to do? ఆయన ఏం చేశారు? He took the form of a man. ఆయన ఒక మానవుని రూపమును ధరించుకొని, Eternal God, నిత్యుడైన దేవుడు, He took a form of a man who is not eternal. ఆ నిత్యుడు కానటువంటి ఒక మనిషి రూపమును, మానవ రూపమును ధరించుకొని వచ్చాడు. And not only that, we see that He has become a sin to the mankind. అంత మాత్రమే కాదు, మానవాళి నిమిత్తము ఆయన పాపముగా మార్చబడ్డాడు. That means He took the sin, all the sin of the mankind upon Him. అంటే సమస్త మానవాళి యొక్క పాపమును ఆయన తన మీద మోసుకున్నాడు. And not only that, as He took the human form, the sufferings and the agony He went through. అంత మాత్రమే కాదు, ఆ పాపమును ఆయన మోసుకొని పోతున్నప్పుడు ఎటువంటి శ్రమలు, ఎటువంటి దుఃఖము ద్వారా ఆయన వెళ్ళాడో మనం చూస్తాం. And then we see that how He died on the cross of Calvary. ఆ తర్వాత కలువరి శిలువలో ఏ విధంగా చనిపోయాడో ఆయన మనం చూస్తున్నాం. Now if you figure it out, we see that the cost behind to give. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవ్వటానికి ముందు చెల్లించవలసిన వెల ఎంత ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను. So it is not that easy గనుక అది ఇంత సులభమైన విషయం కాదు to give. ఇవ్వటం అనేది. It costs us. దానికి వెల చెల్లించాలి. So if you want to give your any time, it will cost us. గనుక నువ్వు సమయం ఇవ్వాలంటే దానికి వెల చెల్లించాలి. It will cost us because I have to give out of my time to somebody. ఎందుకంటే నాకున్న సమయంలోంచి కొంత తీసి నేను ఇంకొకరికి ఇవ్వాలి కాబట్టి దానికోసం నేను కొంత వెల చెల్లించాలి. Even finance or anything. ఆర్థికమైన సహాయమే కావచ్చు, ఏదైనా కూడా. So to give means it costs. Second thing is it's also demands a sacrifice. కనుక ఇవ్వటం అంటే వెల చెల్లించాలి. రెండవది ఇవ్వటములో త్యాగము ఉంటుంది. And it's not very easy, no. We feel somebody comes and asks, no, immediately we don't come out. We hesitate to give that. ఇది సులభమైన విషయం కాదు కదా. ఎవరైనా వచ్చి మనం ఏమైనా అడిగితే వెంటనే తీసి ఇచ్చేవో మనం కొంచెం దాన్ని దాచిపెట్టుకోవడానికి వెనక్కి అడుగు వేస్తుంటాం. So recently when I was in Hyderabad, when all this under these problems, రీసెంట్ గా ఈ సమస్యలను బట్టి నేను ఒకసారి హైదరాబాద్ లో ఉన్నప్పుడు, my parents are not well and all that the expenses have shooted up like anything. తల్లిదండ్రులకి ఒంట్లో బాగలేదు, ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. And at that time one known person came to me and he was with me right from the day one and he has seen all the situation, and suddenly he told, "Uncle, I'm feeling very bad but I need some money," he told. అప్పుడు నాకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, నిజానికి అతడు మొదటి రోజు నుంచి నాతో కూడా ఉన్నాడు, నేను ఎన్ని సమస్యల్లో నుంచి వెళ్తున్నానో అవన్నీ అతనికి తెలుసు. అతను నాతో అంటున్నాడు, "అంకుల్, ఈ మాట చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ నాకు కొంచెం డబ్బులు కావాలని అడుగుతున్నాడు." I didn't know what to do, tell at that point. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ సమయంలో. Then I asked, "Why did you require money?" నేను అడిగాను, ఎందుకు కావాలి, నీకు డబ్బులు ఎందుకు కావాలని అడిగాను. So he said, "I want to repair my bike," he said. అంటున్నాడు, నా బైక్ నేను రిపేర్ చేసుకోవాలంటున్నాడు. Suddenly no, so I got some wild thoughts. He knows my condition. He is asking money at this point to repair his bike. అది వెంటనే నాకు రకరకాల ఆలోచనలు వచ్చేసి, ఇతనికి నా పరిస్థితి అంతా తెలుసు, ఇలాంటి పరిస్థితుల్లో బైక్ బాగు చేసుకోవడానికి, రిపేర్ చేయించుకోవడానికి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు అని ఆలోచనలు వస్తా ఉన్నాయి.
Then I asked, why you want to repair your bike? నేను అడిగాను, ఎందుకు నీ బైక్ రిపేర్ చేసుకోవాలనుకుంటున్నావు అడిగాను. He said, uncle, unless I take my bike for today for interview, they won't give me a job, he told. అన్నాడు, అంకుల్ నేను బైక్ రిపేర్ చేయించుకొని ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే వాళ్ళు నాకు ఉద్యోగం ఎవరు అంటున్నారు. Because they said bike is essential. ఎందుకంటే బైక్ చాలా ఉద్యోగానికి బైక్ అవసరమని వారు చెప్పారు. And then suddenly I didn't know, I was perplexed because whether what to answer at that moment. అప్పుడు ఆ మాట విన్న తర్వాత వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. Suddenly that the verse came into my mind that freely you give and it shall be given. Not this freely, the verse came into my mind is give and it shall be given. అప్పుడు వెంటనే నా మనసులోకి వచ్చినటువంటి నా జ్ఞాపకం వచ్చిన వచనం ఏంటంటే ఇయ్యుడి మీకు ఇవ్వబడును అనే మాట నాకు జ్ఞాపకం వచ్చింది. So immediately I gave him the money. వెంటనే ఆయనకి ఆ డబ్బులు ఇచ్చేసాను. He was so shocked, he told me after next day, uncle, I didn't expect that you will give money because I know your situation. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు అంటున్నాడు, అంకుల్ నీ పరిస్థితి నాకు తెలుసు కనుక మీరు నిజంగా నాకు డబ్బులు ఇస్తారని నేను అనుకోలేదు అంటున్నాడు. So but I could see that with that the joy, and I could see that God wonderfully met all my needs in my stay in Hyderabad. అయితే నేను చూడగలిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు నన్ను ఆనందంతో చెప్తున్న సంగతి ఏంటంటే నా ప్రతి అవసరతను హైదరాబాద్లో ఉన్నంత కాలము నా ప్రతి అవసరతను దేవుడు తీర్చివేశాడు. Now we see that when we look into this, what that we have seen that God has given us his salvation unto us. మనం మొదట ఏం చూస్తున్నామంటే దేవుడు ఆయన రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నారు. Now what he wants us? ఇప్పుడు రెండవది ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? In the closing of all the gospel, what we see? సువార్త యొక్క ముగింపులో మనం ఏం చదువుతాం? Go and preach. వెళ్ళి బోధించుడి. In all the letters of in the gospels, what we see that says go and preach. పత్రికలంతట్లో కూడా ఉన్నటువంటి పాఠం ఏం నేర్చుకుంటాం? మీరు వెళ్ళి ప్రకటించుడి. So we have received. కాబట్టి మనం పొందుకొని ఉన్నాము. Now what we have to do? ఇప్పుడు ఏం చేయాలి మనం? Now we have to give. ఇప్పుడు మనం ఇవ్వాలి. How do we give? ఎలా ఇస్తాము? So when we go out and preach, and that's how we are going to give. ఎప్పుడైతే బయటకు వెళ్ళి ప్రసంగం లేక బోధ చేస్తామో అప్పుడే మనం ఇస్తాం. So when we start preaching, there is a cost. That's what I want to tell you. నేనేం చెప్పాలనుకుంటున్నాను, బోధ చేయడం ప్రారంభించినప్పుడు వెల చెల్లించవలసి ఉంటుంది. So you have to sacrifice your family life, some family life, your finance, your time, your health, everything you have to sacrifice. గనుక నీ కుటుంబ జీవితాన్ని కావచ్చు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీకు ఒక ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్నిట్లో కొంచెం త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది. So when we look to the sacrifice of what Lord Jesus Christ has done, and when I compare my sacrifice, there is nothing. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలి అర్పణతో మనము నేను చేసినటువంటి బలి అర్పణ త్యాగమును పోల్చుకుంటే నా త్యాగం అసలు ఏ పాటిది కాదు. See, I have received and I am giving. నేను పొందుకున్నాను, ఇస్తున్నాను. But if we look to God, it's not so. అయితే దేవుని వైపు చూస్తే అలా కాదు. So he is nothing that he is going to receive from me. నా దగ్గర నుంచి పొందుకునేది ఏది లేదు ఆయన. But it is only his love and his grace towards me that he has given to me. అయితే కేవలం ఆయన ప్రేమ బట్టి, ఆయన కృపను బట్టి ఆయన ఇస్తున్నాడు నాకు. So what is, if you look to the Lord the way he has given us, it is an ultimate. Nothing can be to that level. అంటే దేవుడు ఇచ్చిన విధానం చూస్తే అది అత్యున్నతమైనది. అంతగా ఎవరు ఇవ్వలేం, మనం ఎవరం కూడా చేయలేము ఆ పని. So when I look, what we have received, God is only saying that what you have received, you give. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏదైతే పొందుకొని ఉన్నావో దానిలో నుండి ఇయ్యుడి అని మాత్రమే ప్రభు చెప్తున్నాడు. So today, are we willing to give what Lord has given to us? ఇప్పుడు ఈ రోజు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే నీవు ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో అది దేవునికి అది మరలా ఇవ్వటానికి ఇష్టపడుతున్నామా? The joy or the eternal life which we have received. నీవు పొందుకున్న ఆనందమే కావచ్చు, నిత్య జీవమే కావచ్చు. But it may cost you, but the greater blessings which you have, it is more than what you can count it. అయితే ఇది నీవు వెల చెల్లించవలసిన అవసరం రావచ్చు, కానీ నీకు దొరికేటువంటి నీకు ఇవ్వబడే ఆశీర్వాదములు నీ లెక్కకు మించిన ఉంటాయి. So I go a step ahead on this. కనుక ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. Now when Lord Jesus Christ was on this earth, he told two things. He has compared us with two things. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు రెండు విషయాలతో మనల్ని పోల్చారు. If you read in Matthew's Gospel chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే from verse 13 to 16, 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో,
So we all know what is the two things. అక్కడ ఉన్న రెండు విషయాలు మనకు బాగా తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో He says, ఏంటి? ఒకటి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, సాల్ట్. other one is, రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, okay. లైట్. Now when we talk about salt, ఉప్పు గురించి మనం మాట్లాడితే all of you know, మనందరికీ తెలుసు, it's a very little salt can give the taste to the curry. కర్రీలో, కూరలో కొంచెం సాల్ట్ వేస్తే మంచి రుచి వస్తుంది. And also, I don't know, but in Hindi it says that it talks about faithfulness. Salt. సాల్ట్ అనేది, ఉప్పు అనేది నమ్మకత్వం గురించి మాట్లాడుతుంది. That's what in Hindi they say, no, मैं आपका नमक खाया. So they say, and that's what I cannot. హిందీలో ఒక సామెత ఉంది, ఈ తెలుగులో కూడా ఉన్నట్టుంది కదా, ఉప్పు తిన్న ఇంటి I cannot. Something I cannot put it down. సో నమ్మకత్వం అంటే ఆ ఇంటిని నమ్మక ద్రోహం చేయకూడదు అన్నట్టు ఏదో ఉంటుంది కదా. So it talks about it's that faithfulness. అది నమ్మకత్వమును గురించి మాట్లాడుతుంది. And so it is that wherever we are, that we should see that we are bring that flavor which we have received from God. దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి ఆ రుచిని మనం ఎక్కడున్నా కూడా దాన్ని పంచిపెట్టే వారము ఉండాలి. And then if you see in the same verse, it talks when this salt lose its flavor, it is of no use. అదే వచనంలో మనం చూసినట్లయితే అది సారము పోగొట్టుకునేదైతే దాని యొక్క ఉపయోగాన్ని అది పోగొట్టుకున్నట్లే. So when I went for my first job in Sriharikota, when I was traveling from Hyderabad, that was the first time I am crossing Vijayawada and coming to this side. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు, నా జాబ్లో జాయిన్ అవడానికి మొదటిసారి శ్రీహరికోటకి నేను ప్రయాణమై వెళ్తున్నప్పుడు, మొదటిసారి నా జీవితంలో విజయవాడ దాటి వెళ్తున్నాను ఇటువైపుకి. Kazipet, not Vijayawada. I never came to Vijayawada also. విజయవాడ కాదు, కాజీపేట కూడా దాటి ఎప్పుడు రాలేదు నేను. అది మొదటిసారి నేను వస్తున్నాను ఇటువైపు. So when I reached after Nellore, I could see a big heap of white heaps like that on the track, either side of the tracks. నెల్లూరు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ట్రాక్ కి ఇరువైపులా కూడా తెల్లనిటువంటి కొన్ని హీప్ నాకు కనబడతా ఉంది. And then I asked somebody, what is this white heaps? I have never seen that. ఈ ట్రాక్ పక్కన ఇలా కుప్పలుగా ఉన్నాయి, తెల్లది ఏంటివి అని అడిగాను. They told it is salt. అలా అన్నారు, ఇది ఉప్పు అండి అంటున్నారు. Then I asked, why did they throw like this? ఎందుకు ఉప్పుని ఇలా బయట పడేశారు అంటున్నాను. They said this salt doesn't have any flavor. It is of no use. That's why they have thrown it out. వాళ్ళు చెప్పిన మాట అంటే ఈ ఉప్పు నిస్సారం అనేది అయిపోయిందండి, దానికి ఒక ఉపయోగం లేదు కాబట్టి ఇలా పడేశారు అంటున్నారు. So we see that when the salt is lost its flavor, it cannot be used anywhere. గనుక చూస్తుంది ఏంటి, ఉప్పు నిస్సారమైనది అయితే అది ఎక్కడ కూడా ఇక ఉపయోగించలేము. So you also, if you take our lives, గనుక మరి మీరు కూడా మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, it is that the God who gives us flavor in our life. దేవుడే మన జీవితానికి ఒక అర్థమును లేక ఒక రుచిని ఇస్తాడు. It's the Christ in us gives a flavor. మనలో ఉన్న క్రీస్తే మన జీవితానికి ఒక రుచిని, మంచిది ధనాన్ని ఇస్తాడు. So now when we are in any place or wherever we are, God, wherever He keeps us or wherever God takes us, He wants us to bring out the very flavor of Christ through our life. మనల్ని దేవుడు ఎక్కడ ఉంచినా, మనం ఏ స్థలంలో ఉన్నా కూడా క్రీస్తు యొక్క రుచిని మన ద్వారా బయటికి తీసుకొని రావాలని దేవుని ఆశ. So when they see us or when they have an interaction with us, they should get the only flavor of Christ in our lives. వారు మనల్ని చూస్తున్నప్పుడు కానీ, వారు మనతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చేస్తున్నప్పుడు కానీ క్రీస్తు యొక్క రుచి మన ద్వారా వాళ్ళకి తెలియాలి. So if we lose the very flavor of Christ from our life, క్రీస్తు యొక్క రుచిని లేక క్రీస్తుని మన జీవితంలో పోగొట్టుకున్నట్లయితే, we become like a salt thrown outside. అప్పుడు మనం నిస్సారమైన ఉప్పులాగా అవుతాము, బయట పారవేయబడడానికి ఉపయోగపడతాం. So we are not of any use unto God. గనుక దేవునికి మనం అసలు ఉపయోగపడని వారము. So the other thing what is that we have to do is we have to be as a salt having the flavor of Lord Jesus Christ in our lives. గనుక మనం చూస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తును సారము కలిగినటువంటి ఉప్పుగా మనం ఈ జీవితం ఈ లోకంలో జీవించాలి. So through which we can give out Christ to others. దీని ద్వారా క్రీస్తును మనం ఇతరులకు పంచేవారముగా ఉంటాం. So they will experience or they will taste Christ through our lives. గనుక క్రీస్తును మన జీవితం వల్ల వారు రుచి చూచి తెలుసుకుంటారు. And the second thing, I'm going very fast, I don't want to this. The second thing we see as a light
it says that we are light unto this world. రెండవది మనం చూడాలనుకుంటున్నాను. రెండవది ఏంటంటే మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాము. So now when we talk about light, if you look into John's Gospel chapter 1 verse 1 to 10, we see that talks about the light. It says that he himself is a light. He came in, when we accept him, he has enlightened us. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే వెలుగును గుర్చిన మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. అక్కడ ఏమని రాయబడి ఉంటే ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మనుషులైన మనలను వెలిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. So when we have been lighted, what happens? There is no more darkness. మనము వెలిగించబడినప్పుడు ఏముంటదంటే ఇక చీకటి ఉండదు. So in our life there is no more darkness. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో చీకటి లేదు. And what it talks about? ఆయన ఏం మాట్లాడుతున్నారు? So if you look that the darkness could not comprehend, it says. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చీకటి దాన్ని గ్రహింపలేదు. Means when there is a light, what happens? Darkness disappears. అంటే వెలుగు ఎప్పుడు ఉంటుందో అక్కడ చీకటి అక్కడ ఉండదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. So now what it talks that the transparency of our life. మన జీవితము ఎంత యథార్థముగా స్పష్టంగా కనబడాలంటే when there is light, there is no more, no, I cannot hide anything. There is everything clarity, crystal clear. వెలుగు ఉన్నప్పుడు నేను ఇంక ఏమి దాచిపెట్టలేను కదా, అంతా కూడా చాలా చక్కగా స్పష్టం కనబడతా ఉంటది. So when Christ comes in my life and when I am been enlightened, my life will become crystal clear. అంటే క్రీస్తు నా జీవితంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు ద్వారా నేను వెలిగించబడినప్పుడు నా జీవితము ఆ విధముగా చాలా స్పష్టంగా క్లియర్ గా అయిపోతుంది. There is no more darkness. ఇక దానిలో చీకటి ఏమి లేదు. What means darkness? Means what? అంధకారం లేక చీకటి అంటే ఏంటి? There is no deception in me. మోసగించడం లేదు. No double tongue. I will talk something and I'll do something. రెండు రకాల మాటలు లేవు, అంటే ఒకటి చెప్తున్నాను మరొకటి చేస్తున్నాను, అలాగ లేదు. So that means people can trust me. దాని అర్థం ఏంటంటే ప్రజలు నన్ను నమ్మగలరు. So how can I bring this? How can I bring this trust? It is when Christ in me, I can bring out the trust. ఈ నమ్మకాన్ని నేను ఎలా సంపాదించుకోగలను? నా యందున్నటువంటి క్రీస్తు ద్వారా నేను ఈ నమ్మకాన్ని నేను సంపాదించుకోగలను. So through this I can prove, through my life I can give out that my God is a God who we can trust. దీని ద్వారా నేనేం చేయగలుగుతానంటే క్రీస్తుని పంచుతూ నా దేవుడు నమ్మదగిన దేవుడు అని నేను చెప్పగలను. And I can give out this through my life. నా జీవితం ద్వారా నేను దీన్ని ఇవ్వగలను. And now if you look to Kings chapter 5, 2 Kings chapter 5, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే you can just note down if you see if you read some up to 18 chapter 18, if you read all the chapters, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఒకవేళ మీరు చదివితే we find 4 people there. అక్కడ 4 వ్యక్తులు మనకు కనబడతారు. It talks about Naaman the leper. అక్కడ నయమాను అనేటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. And we see that there is one young girl who has been taken as a captive into the kingdom of Syria. అక్కడ సిరియా దేశంలోనికి చెర తీసుకొని పోబడిన ఒక చిన్నది అనేటువంటి ఒక ఆమె గురించి మనం చదువుతున్నాం. We see Elisha the prophet at that time in the kingdom in the land of Israel. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనబడిన ప్రవక్తను చూస్తున్నాం. And also we see that Gehazi the servant of this prophet. ఈ ప్రవక్త యొక్క సేవకుడైన గెహజీని చూస్తున్నాం. We will go through these people's the events or what it is been recorded in the Bible. అక్కడ ఏం జరిగిందో అక్కడ ఈ సంఘటనలు మనం ఒకసారి చూద్దాము. So now when we see that about this small maiden or the small lady who is a servant in the kingdom of Syria, who has been taken as a captive from the land of Israel in the house of Naaman. ఇశ్రాయేలు దేశంలో నుండి సిరియా దేశమునకు చెరగా తీసుకొని పోబడినటువంటి ఈ చిన్నదాని గురించి, నయమాన్ ఇంట్లోకి తీసుకెళ్ళబడినటువంటి ఆ దాని గురించి మనం చూసినట్లయితే, when she has seen that his master was suffering from this disease, ఎప్పుడైతే తన యజమానుడు ఈ వ్యాధితో బాధపడుతున్నాడని ఆమె చూసిందో, what did she say? వెంటనే ఏమన్నది చిన్నది? There is a God in my country. ఇదిగో నా దేశంలో ఒక దేవుడు ఉన్నాడు. Who is a real God who can heal him. ఇతడు నిజమైన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు. And what we see that? అక్కడ ఏం చూస్తున్నాము? This man goes there. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి
this commander goes to that land of. ఈ సైన్యాధిపతి లేక నయమాను అక్కడికి వెళ్తున్నాడు. I'm just going fast so that there's no time. త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం తక్కువ ఉంది కనుక. Now, whom he meets? మొదట ఎవరిని కలుసుకున్నాడు నయమాను వెళ్ళి? He meets the king of Israel. ఇశ్రాయేలు దేశపు రాజును కలుసుకున్నాడు. What he says? ఏమని చెప్తున్నాడు? Do you think I'm a God that I can heal you? ఏమంటున్నాడు రాజు? నేను దేవుడినా స్వస్థపరచడానికి అని అడుగుతున్నాడు. And then he goes to whom? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? He goes to the Elisha. ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. So before he could go inside, he says that you go and dip in water. లోపలికి బయటకు రాకుండా ఎలీషా లోపల నుంచే కబురు చెప్తున్నాడు. ఏమనంటే నువ్వు వెళ్ళి ఆ నదిలో మునగమని చెప్పాడు. So we see that he goes there and he heals and he goes back. ఆయన మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళి మునిగి లేస్తాడు ఆ నదిలో, స్వస్థత పొందుకొని కుష్ఠవ్యాధి స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తాడు. So he comes to this prophet. అప్పుడు మరలా తిరిగి వస్తాడు ప్రవక్త దగ్గరికి. He says, your God is a real God, a great God, he says. అప్పుడు ఈ he gives a testimony about the God. ప్రవక్తతో చెప్తున్నాడు ఆయన నయమాను, ఈ నీ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పి ఆ దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. And he says that I want to give you gifts. అని అంటున్నాడు, నేను నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను. He refuses. ఎలీషా దాన్ని తీసుకోడు, తృణీకరిస్తాడు. Now who looks for these gifts? Who runs after these gifts? ఇప్పుడు చెప్పండి, ఈ గిఫ్ట్ల కోసం ఎవరు పరిగెడతారు? Yes. గెహజీ పరిగెడతాడు. Now if you look to this person, Gehazi, ఈ గెహజీ వైపు మనం చూసినట్లయితే he has seen how God has done wonders through this prophet. ఈ ప్రవక్త ద్వారా ఏ విధమైన అద్భుతాలు దేవుడు చేశాడో గెహజీ చూసి ఉన్నాడు. But yet what he did, he ran after the money for which he was looking forward. అయినప్పటికీ కూడా ఆ డబ్బును పొందగోరి, ధనం పొందగోరి గెహజీ పరుగులు తీస్తా ఉన్నాడు. So now if you look to this, the prophet, he didn't anticipate anything from this man whom he has healed. మనం చూస్తున్నట్లయితే ప్రవక్త ఎవరినైతే స్వస్థపరిచాడో ఆ నయమాను దగ్గర నుండి ఏమీ ఆశించలేదు. So if you look to this prophet, what he shows that he knew that I have received from God and I freely give this to him. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రవక్త అనుకుంటున్నాడు, దేవుని దగ్గర నుండి నేను ఇది పొందుకున్నాను గనుక ఉచితముగా నేను ఇది ఇస్తాను అనుకుంటున్నాడు. But the same revelation, though this Gehazi was with him, was not brought into this revelation, but he went after the things which he has already know that it can be received from God. అయితే ఈ దేవుని దగ్గర నుంచి పొందుకోగలము అన్న ప్రత్యక్షత గెహజీకి కూడా ఉన్నప్పటికీ, గెహజీ ప్రవక్తతోనే ఉన్నప్పటికీ దేవుని దగ్గర నుంచి పొందుకోగల ప్రత్యక్షత లేక ఏం చేస్తున్నాడంటే ఈ నయమాను వెనకాల పరుగులు ఎత్తి వెళ్తున్నాడు. So now we know that what is his story, a sad ending. గనుక ఆయన స్టోరీ, ఆయన కథకు చివరి ఏమైపోయిందంటే చాలా దుఃఖము కదా. He was caught by the leprosy. ఆ కుష్ఠ వ్యాధి చేత అతను పట్టబడ్డాడు. Now the meaning of Gehazi means what? గెహజీ అంటే అర్థం ఏంటి? Means vision. గెహజీ అంటే దర్శనము. So this man had the vision of God. He had received from the God the vision and he knows what it is, but he could not give out, and that's why he lost the vision and he has been thrown away from the very presence of the children of Israel. కనుక గెహజీ అంటే దర్శనము అంటే ఈ వ్యక్తికి దేవుని యొక్క దర్శనం ఉన్నింది, కానీ ఈ దర్శనం ఇతరులకి పంచుకోలేకపోయాడు, పొందుకునేది ఇవ్వలేకపోయాడు గనక ఆ దర్శనమును పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు దేశ ప్రజల్లో నుండి కూడా వెలివేయబడిన వాడు. We know that as per the law of Israel, if anybody has this leprosy, they are not allowed to enter into the amongst them or even to the temple. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరికైనా కుష్ఠవ్యాధి వస్తే వాళ్ళ మధ్యలో గాని మందిరంలో గాని వారికి ప్రవేశం లేదు. So also when we receive and when we are not able to give back, we will not be used by the God mightily, or we will not be blessed, nor will be a source of blessing. కనుక మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే మనం పొందుకున్నది కనుక ఇతరులకు ఇవ్వకుండా ఉన్నట్లయితే మనము ఇక ఆశీర్వాదం ఉండలేము, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవటము కొనసాగించలేము. So I will close here. కనుక ఇక్కడ నేను ముగిస్తున్నాను. So what we have seen, ఏం చూసాం మనం? to give means ఇవ్వటం అంటే కాస్ట్. cost, and there is a sacrifice. వెల చెల్లించాలి, కొంత త్యాగము, బలి అర్పణ ఉంటుంది.
And next what we have seen? రెండవది ఏం చూసాము? A step ahead. Salt and వెలుగు, ఉప్పు అయి ఉన్నాము, వెలుగై ఉన్నాము. so we have received from God గనుక ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాము. and now we are exhibiting the same thing. ఇప్పుడు మనం మరలా దాన్నే ఇస్తా ఉన్నాము. And we have seen practically in the Bible how people have received and how they have given, and if they are not given, we have seen the implication. ప్రాక్టికల్ గా బైబిల్లో నుంచి మనం చూసాము ఎలా ప్రజలు పొందుకున్నారో, ఎలా ఇచ్చారో చూసాము. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా ఒక ఉదాహరణ చూసాం. So we have seen some 3-4 characters from this passage. కనుక ఈ ప్యాసేజ్ లో 3-4 క్యారెక్టర్స్ ని మనం చూసాం కదా. So now it is that where do you fit now? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దీనిలో నువ్వు ఎక్కడ ఇమిడుతావు? You have received. నువ్వు పొందుకున్నావు. I know that all of you have received Lord Jesus Christ as your personal savior. మీరందరూ బహుశా యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారేమో. So the light and you are the light and the salt unto this world. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగును, ఉప్పునై ఉన్నారు. And now that light and that salt, the light and the flavor of the salt should exhibit from your life. ఇప్పుడు ఈ వెలుగు లేక ఉప్పు యొక్క సారము కూడా మీ జీవితంలో నుండి బయలుపరచబడతా ఉండాలి. So wherever you are, ఎక్కడ ఉన్నప్పటికీ, maybe in your schools, your college, or in your office, maybe in a different place, you should be as a light and a salt unto this world. మీ స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వెలుగు వలె, ఉప్పు వలె ఉండాలి. So may the Lord help us as you receive, so you see that you are giving back unto what God is expecting. మీరు పొందుతూ ఉండగా మరలా ఇచ్చుటకును దేవుడు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ విధంగా ఇవ్వటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Okay, may the Lord bless us. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you and praise you for this time which thou art given unto us. తండ్రి, మేము గడపడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. Thank you, Lord, for the gift of salvation which thou art given to us. మాకు ఇచ్చినటువంటి రక్షణను, వరమును బట్టి మీకు వందనాలు. Thank you for the cost which you have to pay to give us this gift. ఈ రక్షణను వరం ఇవ్వటానికి మీరు చెల్లించిన వెల బట్టి మీకు వందనాలు. Lord, we also thank you for the way which thou had also brought us into the fold and brought us that we may be a light and a salt unto this world. ప్రభువా, మీరు మమ్మల్ని చేర్చుకొని ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పరచుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు. And pray, Lord, that we may able to bring that flavor and also that we may able to be a light in this world of darkness. ఈ ఉప్పు యొక్క సారము ప్రభువా, ఈ చీకటి లోకంలోనికి మీ వెలుగును తీసుకొని వచ్చేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. And also, Lord, we also thank you for bringing the examples from this Bible, and Lord, that today we may also look unto us that where do we stand. బైబిల్లో నుండి ఉదాహరణలను మాకు చూపించి మేము ఎక్కడ ఉన్నామో అది మాకు చూపిస్తున్నందుకై కూడా మీకు వందనాలు ప్రభువా. So Lord, we pray that in the coming days that we may be as we have received from thee, and Lord, that we also freely give, so that we may be a source of blessing and may be blessed by thee. గనుక మేము పొంది ఉన్నాము గనుక రానున్న రోజుల్లో ప్రభువా మేము ఇచ్చేవారుగా ఉండటకు సహాయం చేయండి. అలాగనే మా ప్రభువా మేము ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక సాధనముగా వాడబట్టకు సహాయం చేయండి. We offer this prayer in the most exalted name of Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనే అతి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.